హలో! ఐరన్ మ్యాన్ అని పిలువబడే మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గౌరవార్థం నిర్మించబడిన చాలా ఎత్తైన వరల్డ్ ఫేమస్ స్టాచ్యూ ఇది. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ. 182 మీటర్స్ హైట్ ఈ స్టాచ్యూది. వడోదర దగ్గర సరోవర్ డ్యామ్, నర్మదా సరోవర్ డ్యామ్ దగ్గర ఉంటుంది ఇది. ఫ్రీ వెహికల్స్ ఉంటాయి పాదాల దగ్గరికి వెళ్ళడానికి. 5 ఎస్కలేటర్లు ఎక్కి పైకి వెళ్ళాం. ఆశ్చర్యం వేసింది, ఇంత డీటెయిలింగ్గా చాలా బాగుంది. అక్కడ నుండి నర్మదా డ్యామ్ క్లియర్గా కనిపిస్తుంది. కలకలాడుతూ ఉంది నర్మదా వాటర్. ఇలా అన్నీ చూసుకుంటూ అక్కడ కింద మ్యూజియం కూడా ఉంది. ఈవినింగ్ లేజర్ షో ఉంటుందని అక్కడ నుండి బయలుదేరి మేము క్యాక్టస్ గార్డెన్కి వచ్చేసాం. క్యాక్టస్ గార్డెన్ కూడా చూడవలసిన ప్లేసే. క్యాక్టస్ జాతికి చెందిన వివిధ రకాల ప్లాంట్స్ కూడా అక్కడ ఉన్నాయి. ఇన్ని రకాలుగా ఉంటుందా అని కూడా ఆశ్చర్యం వేసింది. స్కూల్ పిల్లలు, కాలేజ్ పిల్లలుతో హడావిడిగా ఉంది ఆ ప్లేస్ అంతా కూడా. చూడండి ఎన్ని రకాల క్యాక్టస్. అక్కడ నుండి ఈవినింగ్ అవుతున్న కొద్దీ ఇంకో ప్లేస్కి వెళ్ళాం, ఫ్లవర్ గార్డెన్ అని. అక్కడ చిన్న లైట్ షో చూసాం. అక్కడ నుండి వడోదర దగ్గరున్న స్టాచ్యూ ఆఫ్ యూనిటీకి ఫస్ట్ వెళ్ళాం కదా, అక్కడికి వచ్చాం. లేజర్ షోతో మంచి డెస్క్రిప్షన్తో వల్లభాయ్ జీవిత చరిత్ర అన్నీ మాకు చూపించారు. అక్కడ నుండి నైట్ అయ్యే కొద్దీ లైట్లతో ఆ సిటీ అంతా చాలా చక్కగా అలంకరించబడింది. ఇరుపక్కల లైట్లతో చూడండి ఎంత బాగుందో. సరదాగా ఎంజాయ్ చేస్తూ వడోదరలోని మా హోటల్కి వచ్చేసాం. మళ్ళీ నెక్స్ట్ డే ఇంకో ప్రయాణం ఉందిగా. మీ అందరూ నాతో పాటు ఉండి చూడండి మేము ఎక్కడెక్కడికి వెళ్ళామో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.